చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య పిలుపునిచ్చారు. ప్రజలంతా తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేయాలని కోరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యేలు చెప్పారు. బీసీ వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి గతంలో ఎంతో కృషి చేశారన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో జిల్లెలగూడలో నిర్వహించిన చేవెళ్ల నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీసీ అభ్యర్థి మనకు చేవెళ్ళకి ఇచ్చినారు. ఆయన గెలిపించుకుంటే మనకందరూ కూడా ఒకటే, మేము సభ్యత నాయకత్వంలో మనం ఎంపీని గెలిపించుకుంటే ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించే అవసరం మనకు ఉన్నది. మేము 4 ఎమ్మెల్యేలు ఉన్నాం, 3 ఎమ్మెల్యే రానున్నారు. మా ఎమ్మెల్యే దాన్ని కొడితే కూడా మహేశ్వరంలో ఎన్ని ఓట్లున్నాయి? 3 కాన్స్టిట్యూన్స్ నాకు అవే ఓట్లున్నాయి. ఇలా మల్కాజిలో ఓట్లున్నాయి, రాజేంద్ర నగర్లో ఓట్లున్నాయి, మహేశ్వరంలో ఓట్లున్నాయి. ఒక్క కాన్స్టిట్యూన్స్ అంటే 3 కాన్స్టిట్యూన్స్ వాళ్ళకి వస్తాయి. అందుకని మనం అందరం ఉంటాం. దయచేసి మేమందరం కూడా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. సభ్యత నాయకత్వంలో మనం ఎట్టి పరిస్థితుల్లో మన క్యాండిడేట్ గెలిపించుకుంటే మనం ఎంపీ మనమే ఉన్నాం, ఎమ్మెల్యే మనమే ఉన్నాము. రేపు రాబోయే రోజుల్లో డెవలప్ చేసుకుంటామని కూడా మీ అందరికీ కోరుతున్నాను. పార్టీలలో చాలా మంది అనుభవిస్తారు, కానీ పార్టీకి మోసం చేసిపోతాం. అలాంటి మోసం చేస్తే కార్యకర్తలు ఎప్పుడు సహిపోరు. ఇంతమంది సైన్యాన్ని ఇడ్చుకొని పోయిన తర్వాత మన గతి ఏమైతే తర్వాత తెలుస్తాం. మనమందరం కూడా ఆలోచిస్తాం. మనం ఇంత చేసినా మనకు మోసం చేసిన పోయి ఎంపీ గెలిపిద్దామా, మన ఎమ్మెల్యేలో ఎంపీని గెలిపిద్దామా అనేది కూడా మనకు ఒకరు ఆలోచించుకొని 24 గంటలు పనిచేసినాం. అక్కగారు కూడా మీ ఎమ్మెల్యే 24 గంటలు పనిచేయరు. రకరకాలుగా చూసినాం. మనం ఎలక్షన్లో రకరకాలుగా మాట్లాడారు, కానీ మనం ఎక్కడ కూడా మాట్లాడలేదు. మీ అందరి సహకారంతో మళ్ళీ ఈరోజు మేమందరం కూడా ఈ వేదిక మీద మాట్లాడుతున్నామంటే మీ అందరి సపోర్ట్తో మాట్లాడి జరుగుతున్నది. అందుకని దయచేసి మనం అందరం కూడా ఒక గట్టిగా పోరాడి గెలిపించే బాధ్యత తీసుకుందాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. ఎందుకంటే మరి 70 సంవత్సరాల స్వతంత్ర కాలం లోపల ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇలా గ్రామాల మారుమూల గ్రామంలో ప్రతి ఇంటికి నల్ల ద్వారా స్వచ్ఛమైన నీరు అందించిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మన చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఇలా కొత్త అభ్యర్థి ఏం కాదు. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మరి జిల్లా పరిషత్ చైర్మన్ గా మరి ఎమ్మెల్సీగా ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ జిల్లాకు చేసినటువంటి నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ గారి సేవలను దృష్టిలో పెట్టుకొని మీ యొక్క అమూల్యమైన ఓటు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారిని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.